ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన వేడుక మహాకుంభమేళ. 100 కోట్ల మంది భక్తులు, అఘోరాల రహస్యాలు, పవిత్ర గంగా స్నానం. శివరాత్రి రోజున మహాకుంభమేళ ప్రత్యేకత ఏంటి? ఈ వీడియోలో మహాకుంభమేళ విశేషాలను పూర్తిగా తెలుసుకుందాం. మహాకుంభమేళ భూమిపై అత్యంత పవిత్రమైన సంఘటన. భారతదేశం గర్వంగా భావించే అత్యంత పవిత్రమైన వేడుక ఏమిటంటే అది మహాకుంభమేళే. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశం. కోట్లాది హిందువులు, సాధువులు, అఘోరాలు, నాగసన్యాసులు, ఆధ్యాత్మిక గురువులు ఈ మహాకుంభమేళలో పాల్గొంటారు. ఇది ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే పవిత్రమైన ఉత్సవం. ఇది హిందూ పురాణాలలో చెప్పబడిన సముద్ర మదనం కథతో సంబంధం కలిగి ఉంది. శివరాత్రి రోజున మహాకుంభమేళ ప్రత్యేకత ఏంటి? ఈ మహాకుంభమేళలో శివరాత్రి రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈ రోజున గంగా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే నాగసాధువులు ప్రత్యేక స్నానం, మహాయాగాలు, పవిత్ర హోమాలు నిర్వహిస్తారు. లక్షలాది భక్తులు శివనామస్మరణ, పూజ కార్యక్రమాలు చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రమదనం చేశారు. ఈ మదనంలో అనేక అమూల్య వస్తువులు వెలువడ్డాయి. వాటిలో అమృతం అత్యంత ముఖ్యమైనది. అమృతాన్ని పొందుకోవడానికి దేవతలు, అసురులు పోటీపడ్డారు. అప్పుడు ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు కలిసి అమృతాన్ని రక్షించడానికి వ్యూహం రచించారు. వారు రాక్షసులను మోసం చేసి అమృత కుంభాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే రాక్షసులు అమృతాన్ని గుంజేందుకు దేవతలతో యుద్ధం ప్రారంభించారు. ఈ యుద్ధం 12 రోజులు లేదా దేవతల కాలమానం ప్రకారం 12 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ సమయంలో అమృతం భూమిపై 4 ప్రదేశాలలో పడిపోయిందని నమ్మకం. మొదటి ప్రదేశం ప్రయాగ్రాజ్ లేదా అలహాబాద్, రెండవది హరిద్వార్, మూడవది ఉజ్జయిని లేదా ఉజ్జయిన్, 4వది నాసిక్. అందుకే ప్రతి 12 ఏళ్లకోసారి ఈ 4 ప్రదేశాల్లో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. మహాకుంభమేళ 2025 ఎక్కడ, ఎప్పుడు? 2025 మహాకుంభమేళ హరిద్వార్లో జరగనుంది. తేదీలు జనవరి 13, 2025 నుంచి ఏప్రిల్ 26, 2025 వరకు. 3 నెలల పాటు మహా ఆధ్యాత్మిక వేడుకలు, గంగా స్నానాలు, పూజా కార్యక్రమాలు. ఈ సందర్భంగా భారతదేశం మొత్తం హరిద్వార్ వైపు చూస్తుంది. అఘోరాలు వీరు ఎవరు? మహాకుంభమేళకు ఎందుకు వస్తారు? అఘోరాలు అనేవారు సాధారణ భక్తులు కాదు. వీరు శివతత్వాన్ని పూర్తిగా స్వీకరించిన సాధువులు. వీరు శివుడిని ఉపాసిస్తూ మోక్షాన్ని సాధించేందుకు భయంకరమైన సాధన చేస్తారు. వీరిని రోజు చూడటం సాధ్యపడదు, కానీ మహాకుంభమేళ సమయంలో మాత్రమే ప్రజలకు దర్శనమిస్తారు. వీరిని చూడటమే భక్తులు అదృష్టంగా భావిస్తారు. శివరాత్రి రోజున మహాకుంభమేళ ప్రత్యేకత పాప విమోచనం. శివరాత్రి రోజున గంగా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. నాగసాధువుల మహాస్నానం. శివనామస్మరణ చేస్తూ నాగసాధువులు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తారు. ఆధ్యాత్మిక అనుభవం. లక్షలాది భక్తులు శివనామస్మరణ, యాగాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ మహాఘట్టాన్ని ప్రత్యేకంగా అనుభవించడం మహా దుర్లభం. ఎన్ని కోట్ల మంది భక్తులు హాజరవుతున్నారు? 2025 మహాకుంభమేళకు 100 కోట్లకు పైగా భక్తులు రావచ్చని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం. భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం చేసిన భారీ ఏర్పాట్లు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 500 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ, ఉచిత బస క్యాంపులు, తాగునీటి సదుపాయాలు, 30,000 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు, 10,000 మెడికల్ టీమ్స్, హెల్త్ క్యాంపులు, స్మార్ట్ సిటీల ఏర్పాట్లు, ఆధునిక టెక్నాలజీ వాడకం. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళకు హాజరయ్యే ప్రముఖులు: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ నటీనటులు, క్రీడాకారులు, ఇతర దేశీయ, అంతర్జాతీయ ప్రముఖులు. కుంభమేళ ఎందుకు ప్రత్యేకం? ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుక. 100 కోట్ల మంది హాజరు. పాప విమోచనానికి అవకాశం ఉన్న పవిత్ర ఉత్సవం. 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే విశ్వ మహోత్సవం. హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చూపించే గొప్ప సంఘటన. నాగసాధువులు, అఘోరాల స్నానం, శివరాత్రి వేడుకలు, అసాధారణ అనుభవం. ఈ మహాకుంభమేళ కేవలం ఒక మతపరమైన ఉత్సవం కాదు, ఇది హిందూ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసే గొప్ప సంఘటన. మీరు కూడా మహాకుంభమేళలో పాల్గొని ఈ పవిత్రతను స్వయంగా అనుభవించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై బోలే, హరహర మహాదేవ. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.